ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ. ముందుగా అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం డే 10 అనేటువంటి పెడగాజీ ఎగ్జామ్ రాస్తున్నాం. అదేవిధంగా నిన్నటి వీడియోతో మనం డే 9 కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు చివరిది డే 10 పెడగాజీ ఎగ్జామ్ రాస్తున్నాం. ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులకు కొన్ని సూచనలు. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు కలవు. ప్రతి ప్రశ్నకు కూడా 40 సెకండ్ల సమయం ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎగ్జామ్ పూర్తయిన తర్వాత మీ మార్కులను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకనగా ఎక్కువ ఎవరు మార్కులు వచ్చి ఉంటారో వారి పేర్లను మన యూట్యూబ్ ఛానల్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీ మార్కులను కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మనం ఈ ప్లాన్లో భాగంగా మనం ఈరోజు డే 10 అదే చివరి ఎగ్జామ్ రాస్తున్నాం. 10 డేస్ ప్లాన్లో భాగంగా అదే పెడగాజీ. సో ఎగ్జామ్ రాయబోయే మిత్రులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. అదేవిధంగా ఎగ్జామ్ మరి కాసేపట్లో మొదలవబోతుంది. అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మొదటి ప్రశ్న, ఆధునిక కాలంలో బోధన. ఆప్షన్ 1 కళ, ఆప్షన్ 2 నైపుణ్యం, ఆప్షన్ 3 శాస్త్రము, ఆప్షన్ 4 సామర్థ్యం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆధునిక కాలంలో బోధన అనేది దేనికి సంబంధించింది అంటే మొదటి ప్రశ్నకు మీరు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఆధునిక కాలంలో బోధన అనేది ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శాస్త్రము. ఆధునిక కాలంలో బోధన శాస్త్రము. రెండవ ప్రశ్న, పెడగాగ్ అనేది ఏ భాషా పదం? ఆప్షన్ 1 ఫ్రెంచి, ఆప్షన్ 2 ఆంగ్లం, ఆప్షన్ 3 గ్రీకు, ఆప్షన్ 4 లాటిన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పెడగాగ్ అనేది ఏ భాషా పదం? ఇచ్చినటువంటి ఆప్షన్లో మనం పెడగాగ్ అనేది ఏ భాషా పదం గుర్తించాలి. సో రెండవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, గ్రీక్ భాషా పదం. మూడవ ప్రశ్న, పెడగాగ్ అనగా గ్రీకు భాషలో అర్థం. ఆప్షన్ 1 జ్ఞానాన్ని పొందడం, ఆప్షన్ 2 దారి చూపడం, ఆప్షన్ 3 అజ్ఞానాన్ని తొలగించడం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ పెడగాగ్ ఏ భాషా పదం అని ప్రశ్న రావడం జరిగింది. అది గ్రీక్ భాషా పదం. అయితే ఆ గ్రీక్ భాషలో పెడగాగ్ అనగా అర్థం ఏమిటి? మూడవ ప్రశ్నకు కనుక సమాధానాన్ని కనుక చూసినట్లయితే పెడగాగ్ అనగా గ్రీక్ భాషలో దారి చూపడం అని అర్థం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నాలుగవ ప్రశ్న, మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో ఒకే తరగతి గది ఉండటం వల్ల పిల్లలు నిర్ణీత సామర్థ్యాలు సాధించడం లేదని ఎస్ఎస్ఏ అభిప్రాయపడింది. పై వాక్యంలో జోక్యచరాన్ని సూచించండి. ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు, ఆప్షన్ 2 బోధనా పద్ధతులు, ఆప్షన్ 3 పాఠశాల, ఆప్షన్ 4 పాఠ్య ప్రణాళిక. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ప్రాథమిక స్థాయిలో ఒకే తరగతి గది ఉండటం వల్ల పిల్లలు నిర్ణీత సామర్థ్యాలు సాధించడం లేదని ఎస్ఎస్ఏ అభిప్రాయపడింది. ఇక్కడ జోక్యచరం ఏదంటే ఆప్షన్ 3 పాఠశాల అనేది జోక్యచరం. ఐదవ ప్రశ్న, వార్తాపత్రికలు ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయగలవు, కానీ దేశంలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడం వలన ప్రజాస్వామ్యం విజయవంతం కాలేకపోతుంది. పై వాక్యంలో జోక్యచరాన్ని సూచించండి. ఆప్షన్ 1 వార్తాపత్రికలు, ఆప్షన్ 2 నిరక్షరాస్యత, ఆప్షన్ 3 ప్రజాస్వామ్యం, ఆప్షన్ 4 ప్రజలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ జోక్యచరాన్ని సూచించండి. ఈ టాపిక్ మీద కూడా మనకు బిట్ రావడానికి అవకాశం ఉంది. సో ఐదవ ప్రశ్నకు సమాధానాన్ని కనుక చూస్తే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నిరక్షరాస్యత అనేది జోక్యచరం. ఆరవ ప్రశ్న, బోధనలో 3 దశలు ఉంటాయని పేర్కొన్నది. ఆప్షన్ 1 జేసీ అగర్వాల్, ఆప్షన్ 2 ఫిలిప్ బి జాక్సన్, ఆప్షన్ 3 జాన్ లాక్, ఆప్షన్ 4 పెస్టాలజీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బోధనలో 3 దశలు ఉంటాయని పేర్కొన్నది. ఒకవేళ బోధనలో 3 దశల వరుస క్రమం ఇవ్వచ్చు, అదేవిధంగా బోధన దశ కానిది ఇవ్వచ్చు. సో మనకు ఒక ప్రశ్న ద్వారా
2-3 ప్రశ్నలు కనుక క్రియేటివ్ చేసుకుంటే మనకు ప్రశ్నను ఈజీగా సమాధానం చేయవచ్చు. బోధనలో 3 దశలు ఉంటాయని పేర్కొన్నది ఎవరంటే ఆప్షన్ 2 ఫిలిప్ బి జాక్సన్. 7వ ప్రశ్న, ఎన్సీఈఆర్టీ వాళ్ళు అభ్యసన వనరులని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 9, ఆప్షన్ 4 8. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఎన్సీఈఆర్టీ వాళ్ళు అభ్యసన వనరులని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? అదేవిధంగా ఎన్సీఆర్టీ అబ్రివేషన్ అడగవచ్చు. అదేవిధంగా ఎన్సీఆర్టీలో ఆర్ అంటే ఏమిటి, అదేవిధంగా టీ అంటే ఏమిటి, ఈ విధంగా ప్రశ్న కూడా రావడం జరుగుతుంది. సో మనకు అబ్రివేషన్స్ కూడా తెలిసి ఉండాలి. ఇక్కడ 7వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 5 రకాలుగా వర్గీకరించారు. 8వ ప్రశ్న, భిన్నత్వంలో ఏకత్వం అనే పాఠ్యాంశం బోధించిన తర్వాత అగ్రకులానికి చెందిన విద్యార్థి నిమ్న కుల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తింటున్నాడు. ఆ మార్పులకు కారణమైన అభ్యసన వనరు ఏది? ఆప్షన్ 1 పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు, ఆప్షన్ 3 పాఠశాల, ఆప్షన్ 4 మధ్యాహ్న భోజనం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ అభ్యసన వనరులు ఏవి అదేవిధంగా ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో 8వ ప్రశ్నకు సమాధానం అభ్యసన వనరు ఏదండి? ఇక్కడ పాఠ్యాంశం బోధించారు కాబట్టి ఎక్కడ బోధించారు? ఆప్షన్ 3 పాఠశాలలో బోధించారు. 9వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సాంకేతిక వనరు ఏది? ఆప్షన్ 1 గ్రంథాలయాలు, ఆప్షన్ 2 అంతర్జాలం, ఆప్షన్ 3 ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. క్రింది వానిలో సాంకేతిక వనరు ఏది? విద్యా వనరులు మరియు సాంకేతిక వనరులు అదేవిధంగా వనరుల్లో రకాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సాంకేతిక వనరు ఏది అని ఇవ్వడం జరిగింది. సో 9వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 అంతర్జాలం అనేదే సాంకేతిక వనరుగా చెప్పవచ్చు. 10వ ప్రశ్న, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించినది ఎవరు? ఆప్షన్ 1 జేబీ వాట్సన్, ఆప్షన్ 2 డన్, ఆప్షన్ 3 పీడబ్ల్యూడి చట్టం, ఆప్షన్ 4 ఎవరు కాదు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ పీడబ్ల్యూడి పర్సనల్ విత్ డిజేబిలిటీ చట్టం ఇటువంటి అబ్జర్వేషన్ కూడా ఇవ్వవచ్చు. అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించింది ఎవరు అంటే 10వ ప్రశ్నకు కనుక మనం సమాధానాన్ని చూస్తే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డన్ అనే శాస్త్రవేత్త 12 రకాలుగా వర్గీకరించారు. 11వ ప్రశ్న, ఏ సంవత్సరం తర్వాత సమ్మిళిత విద్య ఒక బాలల హక్కుగా మారింది? ఆప్షన్ 1 1990, ఆప్షన్ 2 1986, ఆప్షన్ 3 1976, ఆప్షన్ 4 1989. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ సమ్మిళిత విద్య ఒక బాలల హక్కుగా మారిన సంవత్సరం అడిగాడు. అదేవిధంగా మనకు సరికానిది సరైనవిలో ఈ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సో 11వ ప్రశ్న కనుక సమాధానాన్ని చూసినట్లయితే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1990లో బాలల హక్కుగా మారింది. 12వ ప్రశ్న, మానసిక వైకల్యం గల పిల్లల ఐక్యూ ఎంత? ఆప్షన్ 1 70 కన్నా ఎక్కువ, ఆప్షన్ 2 70 కన్నా తక్కువ, ఆప్షన్ 3 20 కంటే తక్కువ, ఆప్షన్ 4 90 కంటే ఎక్కువ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మానసిక వైకల్యం గల పిల్లల ఐక్యూ ఇంటెలిజెంట్ కోషియంట్ ఎంత అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో 12వ ప్రశ్నకు సమాధానం మానసిక వైకల్యం గల పిల్లల ఐక్యూ ఎంత అండి? ఆప్షన్ 2 70 కన్నా తక్కువ ఉంటుంది మానసిక వైకల్యం గల పిల్లలకు. 13వ ప్రశ్న, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం వల్ల మానసిక పరిణితి లోపించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 డౌన్ సిండ్రోమ్స్, ఆప్షన్ 2 క్రెటినిజం, ఆప్షన్ 3 ఫినైల్ కిటోనూరియా, ఆప్షన్ 4 స్థూలకాయత్వం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం వల్ల మానసిక పరిణితి లోపించడాన్ని ఏమంటారు అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. 13వ ప్రశ్నకు కనుక సమాధానాన్ని కనుక చూసినట్లయితే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం క్రెటినిజంగా మనం సమాధానంగా గుర్తించవచ్చు. 14వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సాంఘిక పునర్బలనం ఏది? ఆప్షన్ 1 బహుమతి,
ఆప్షన్ 2 ఆహారం, ఆప్షన్ 3 డబ్బు, ఆప్షన్ 4 చిరునవ్వు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పునర్బలనాల రకాల నుండి కూడా మనకు ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్క సబ్ టాపిక్ కూడా మనకు చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ సాంఘిక పునర్బలనం ఏది అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. సాంఘిక పునర్బలనం ఏది అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చిరునవ్వుగా మనం చెప్పుకోవచ్చు. 15వ ప్రశ్న, మాంటిసోరీ సూచించిన బహుళ ఇంద్రియాలకు శిక్షణ పద్ధతి అయిన VAKTలో K అనగా ఆప్షన్ 1 నాడీ సంబంధ చలనం, ఆప్షన్ 2 స్పర్శ, ఆప్షన్ 3 దృశ్యాలు, ఆప్షన్ 4 శబ్దాలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ VAKT ఈ అబ్జర్వేషన్ కూడా అడగవచ్చు. V అంటే విజువల్, ఆడియో మరియు కెనెస్థెటిక్. అదేవిధంగా టచ్, T అంటే టచ్. ఇక్కడ K అడిగాడు కాబట్టి ఆప్షన్ 1 నాడీ సంబంధ చలనం కెనెస్థెటిక్ అంటారు. 16వ ప్రశ్న, అభ్యసన వైకల్యం పదాన్ని తొలిసారిగా పేర్కొన్నది. ఆప్షన్ 1 డన్, ఆప్షన్ 2 శామ్యూల్ కిర్క్, ఆప్షన్ 3 యార్క్స్, ఆప్షన్ 4 మాంటిసోరీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అభ్యసన వైకల్యం అనే పదాన్ని తొలిసారిగా పేర్కొన్నది ఎవరు? 16వ ప్రశ్న కనుక సమాధానం కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. ప్రతి ఒక్క ఆప్షన్ కూడా కరెక్ట్ ఆప్షన్ అని అనుకుంటాం, కానీ ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్ అయి ఉంటుంది. సో 16వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 శామ్యూల్ కిర్క్. 17వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009 ఏ బాలల సమూహాలకు వర్తించును? ఆప్షన్ 1 6 నుండి 18 సంవత్సరాలు, ఆప్షన్ 2 0 నుండి 14 సంవత్సరాలు, ఆప్షన్ 3 6 నుండి 14 సంవత్సరాలు, ఆప్షన్ 4 3 నుండి 14 సంవత్సరాలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ విద్యా హక్కు చట్టం 2009 ఏ బాల సమూహాలకు వర్తించును అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో 17వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకే వర్తించును. 18వ ప్రశ్న, ఈ మధ్యన భారత పార్లమెంట్ విద్యను హక్కుగా మార్చింది కదా, ఎవరిని ఉద్దేశించి? ఆప్షన్ 1 దేశంలో బడియీడు బాలబాలికల కోసం, ఆప్షన్ 2 పాఠశాలకు వెళ్ళే బాలబాలికల కోసం, ఆప్షన్ 3 0 నుండి 14 సంవత్సరాల పిల్లల కోసం, ఆప్షన్ 4 6 నుండి 14 సంవత్సరాల పిల్లల కోసం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భారత పార్లమెంట్ విద్యను హక్కుగా మార్చింది కదా, ఎవరిని ఉద్దేశించి అంటే 18వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 6 నుండి 14 సంవత్సరాల పిల్లల కోసం ఉద్దేశించింది. 19వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఆగస్టు చట్టం అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ 1 సమాచార హక్కు చట్టం, ఆప్షన్ 2 విద్యా హక్కు చట్టం, ఆప్షన్ 3 నల్లబల్ల పథకం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆగస్టు చట్టం అని ఏ చట్టాన్ని పిలుస్తారు? 19 ఇటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 19వ ప్రశ్నకు కనుక సమాధానాన్ని కనుక చూసినట్లయితే విద్యా హక్కు చట్టాన్నే మనం ఆగస్టు చట్టంగా పిలుస్తాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 20వ ప్రశ్న, ప్రతిభావంతులను గుర్తించి వారికి ప్రత్యేకమైన పాఠశాల ఏర్పాటు చేసి విద్యను అందించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 త్వరణం, ఆప్షన్ 2 సమృద్ధిమత్వం, ఆప్షన్ 3 వేర్పాటు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతిభావంతులను గుర్తించి వారికి ప్రత్యేకమైన పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను అందించడాన్ని ఏమంటారు అంటే 20వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, వేర్పాటు అని అంటారు. 21వ ప్రశ్న, జాతీయోద్యమ కాలంలో విద్య నిర్బంధంగా ఉండాలని పోరాడిన జాతీయ నాయకుడు? ఆప్షన్ 1 జ్యోతిరావు పూలే, ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 3 గాంధీజీ, ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
జాతీయోద్యమ కాలంలో విద్య నిర్బంధంగా ఉండాలని పోరాడిన జాతీయ నాయకుడు ఎవరు? 21వ ప్రశ్నకు సమాధానాన్ని కనుక చూసినట్లయితే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గోపాలకృష్ణ గోఖలే పోరాడాడు. 22వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రతిభావంతుల లక్షణం కానిది? ఆప్షన్ 1 ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఆప్షన్ 2 కుంటనానికి లోనవుతారు. ఆప్షన్ 3 ఏ సమస్యనైనా సవాలుగా స్వీకరిస్తారు. ఆప్షన్ 4 నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. క్రింది వానిలో ప్రతిభావంతుల లక్షణం కానిది ఏది గుర్తించాలి? సో 22వ ప్రశ్నకు మనం సమాధానాన్ని ఈజీగా గుర్తించవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కుంటనానికి లోనవుతారనేదే ప్రతిభావంతుల లక్షణం కాదు. 23వ ప్రశ్న, విద్యా హక్కు చట్టంలో ఎన్ని అధ్యాయాలు ఎన్ని సెక్షన్లు కలవు? ఆప్షన్ 1 7 అధ్యాయాలు 38 సెక్షన్లు. ఆప్షన్ 2 9 అధ్యాయాలు 32 సెక్షన్లు. ఆప్షన్ 3 8 అధ్యాయాలు 37 సెక్షన్లు. ఆప్షన్ 4 5 అధ్యాయాలు 36 సెక్షన్లు. ఇక్కడ ఫస్ట్ అధ్యాయాలు ఇచ్చాడండి, ఆ తర్వాత సెక్షన్లు. సో ఆర్డర్ కూడా మనకి ఇంపార్టెంట్. విద్యా హక్కు చట్టంలో ఎన్ని అధ్యాయాలు ఎన్ని సెక్షన్లు కలవు అంటే 23వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 7 అధ్యాయాలు 38 సెక్షన్లు అనేది సరైనది. 24వ ప్రశ్న, ఎన్నో సెక్షన్ ప్రకారం బడి ప్రమాణాలు మార్చే అధికారం కేంద్రానికి కలదు? ఆప్షన్ 1 సెక్షన్ 14. ఆప్షన్ 2 సెక్షన్ 17. ఆప్షన్ 3 సెక్షన్ 20. ఆప్షన్ 4 సెక్షన్ 28. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బడి ప్రమాణాలు మార్చే అధికారం కేంద్రానికి కలదు. అయితే అది ఏ సెక్షన్కు సంబంధించింది అంటే 24వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెక్షన్ 20. 25వ ప్రశ్న, ఏ సెక్షన్ ప్రకారం విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి? ఆప్షన్ 1 సెక్షన్ 16. ఆప్షన్ 2 సెక్షన్ 15. ఆప్షన్ 3 సెక్షన్ 17. ఆప్షన్ 4 సెక్షన్ 21. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశం కల్పించవచ్చు, అయితే అది ఏ సెక్షన్ ప్రకారం? 25వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెక్షన్ 15. 26వ ప్రశ్న, సెక్షన్ 26 ప్రకారం ఉపాధ్యాయ ఖాళీలు ఎంత శాతం మించరాదు? ఆప్షన్ 1 15%. ఆప్షన్ 2 14%. ఆప్షన్ 3 12%. ఆప్షన్ డి 10%. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సెక్షన్ 26 ప్రకారం ఉపాధ్యాయ ఖాళీలు ఎంత శాతం మించరాదు అనేటువంటి ప్రశ్న మనం చూస్తున్నాం. సో 26వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 26వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10% ఉపాధ్యాయ ఖాళీలు మించరాదు. 27వ ప్రశ్న, రంగాపురం అనే గ్రామంలోని పాఠశాలలో 5వ తరగతి వరకు 90 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే అక్కడ ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య? ఆప్షన్ ఏ 4. ఆప్షన్ బి 5. ఆప్షన్ సి 2. ఆప్షన్ డి 3. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనకు ఉపాధ్యాయుల నిష్పత్తి, విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి మనకు ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. 30 మందికి ఒక ఉపాధ్యాయుడు అనుకుంటే 90 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే అక్కడ ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంతమంది? ఆప్షన్ డి 3 ఉపాధ్యాయులు ఉండాలి. 28వ ప్రశ్న, ప్రాథమిక పాఠశాలకు కావలసిన స్థలం ఎంత? ఆప్షన్ 1 1/2 ఎకరం. ఆప్షన్ 2 2.5 ఎకరాలు. ఆప్షన్ 3 3 ఎకరాలు. ఆప్షన్ 4 1 ఎకరం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక ప్రాథమిక పాఠశాలను నిర్మించడానికి కావలసిన స్థలం ఎంత? సో 28వ ప్రశ్నకు మనం సమాధానాన్ని కనుక చూసినట్లయితే
పాఠశాలకు కావాల్సిన స్థలం ఎంత? ప్రాథమిక పాఠశాలకైతే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1/2 ఎకరం కలదు. 29వ ప్రశ్న, ఎలిమెంటరీ స్థాయిలో విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. ఆప్షన్ ఏ 1000 గంటలు, ఆప్షన్ బి 800 గంటలు, ఆప్షన్ సి 750 గంటలు, ఆప్షన్ డి 900 గంటలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలిమెంటరీ స్థాయిలో విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని గంటలు ఎలిమెంటరీ స్థాయిలో విద్యా బోధన చేస్తారు సంవత్సరంలో అంటే? 29వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1000 గంటలు బోధనా గంటలుగా చెప్పుకోవచ్చు. 30వ ప్రశ్న, రాష్ట్ర సలహా సంఘం ఎంతమందికి మించకుండా ఏర్పాటు చేసుకోవాలి? ఆప్షన్ ఏ 18 మంది, ఆప్షన్ బి 22 మంది, ఆప్షన్ సి 17 మంది, ఆప్షన్ డి 15 మంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రాష్ట్ర సలహా సంఘం ఎంతమందికి మించకుండా ఏర్పాటు చేసుకోవాలి అంటే 30వ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 15 మందికి మించకుండా ఏర్పాటు చేసుకోవాలి. 31వ ప్రశ్న, సెక్షన్ 27 ప్రకారం ఉపాధ్యాయులు ఏ సేవలను వాడుకోవచ్చును? ఆప్షన్ 1 ప్రైవేటు బోధన, ఆప్షన్ బి ట్యూషన్లు చెప్పడం, ఆప్షన్ సి ప్రకృతి వైపరీత్యాల విధులు, ఆప్షన్ డి ఇవన్నీ. మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ ఉపాధ్యాయుల సేవలను వాడుకోవచ్చు, ఉపాధ్యాయులు సేవలను వాడుకోవచ్చు. అయితే ఆ సేవలు ఏవి, అవి ఎన్నో సెక్షన్లో పొందుపరిచారు అని ఇవ్వడం జరిగింది. సో 27 ప్రకారం ఉపాధ్యాయులు ఏ సేవలను వాడుకోవచ్చు అంటే ఆప్షన్ సి ప్రకృతి వైపరీత్యాల విధులు వంటివి వాడుకోవచ్చు. 32వ ప్రశ్న, బాలల హక్కుకు రక్షణ సెక్షన్ ఏ అధ్యాయంలో కలవు? ఆప్షన్ ఏ అధ్యాయం 4, ఆప్షన్ బి అధ్యాయం 3, ఆప్షన్ సి అధ్యాయం 6, ఆప్షన్ డి అధ్యాయం 7. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాలల హక్కుకు రక్షణ సెక్షన్ ఏ అధ్యాయంలో కలవు? 32వ ప్రశ్నకు మీరు కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేయండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అధ్యాయం 6లో బాలల హక్కుకు రక్షణ సెక్షన్ కలవు. 33వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? ఆప్షన్ ఏ 1979, ఆప్షన్ బి 1989, ఆప్షన్ సి 1990, ఆప్షన్ డి 1992. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? 33వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1979. 34వ ప్రశ్న, మానవ హక్కుల దినోత్సవం. ఆప్షన్ ఏ నవంబర్ 20, ఆప్షన్ బి డిసెంబర్ 11, ఆప్షన్ సి డిసెంబర్ 10, ఆప్షన్ డి సెప్టెంబర్ 2. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మానవ హక్కుల దినోత్సవం. ఈ దినోత్సవాల మీద మనకు ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. సో మనం నెలల వారీగా ఎప్పుడు ఏ దినోత్సవాలు జరుపుకుంటాం అనేటువంటివి కూడా మనం తెలుసుకోవాలి. సో 34వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డిసెంబర్ 10. 35వ ప్రశ్న, అల్పసంఖ్యాకులు విద్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ఏ ఆర్టికల్ను తెలుపుతుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 21A, ఆప్షన్ బి ఆర్టికల్ 30, ఆప్షన్ సి ఆర్టికల్ 15, ఆప్షన్ డి ఆర్టికల్ 39E. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అల్పసంఖ్యాకులు విద్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ఏ ఆర్టికల్ను తెలుపుతుంది? 35వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆర్టికల్ 30. 36వ ప్రశ్న, 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలను బడికి పంపించడం తల్లిదండ్రుల విధి
ఇది ఏ ఆర్టికల్ ప్రకారం? ఆప్షన్ ఏ ఆర్టికల్ 21A, ఆప్షన్ బి ఆర్టికల్ 39F, ఆప్షన్ సి ఆర్టికల్ 51A, ఆప్షన్ డి ఆర్టికల్ 45. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలను బడికి పంపించడం తల్లిదండ్రుల విధి. ఇది ఏ ఆర్టికల్ను తెలుపుతుందండి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 51A తెలుపుతుంది. 37వ ప్రశ్న. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCRలోని సభ్యుల సంఖ్య? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 12. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCRలోని సభ్యుల సంఖ్య ఎంతండి? 37వ ప్రశ్నకు సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 7 మంది సభ్యులు కలరు NCPCRలో. 38వ ప్రశ్న. మార్గదర్శకత్వం అంటే ఒక వ్యక్తిగత విద్య అని పేర్కొన్నది? ఆప్షన్ ఏ రూత్ స్ట్రాంగ్, ఆప్షన్ బి జోన్స్, ఆప్షన్ సి కిస్టాన్, ఆప్షన్ డి స్కిన్నర్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మార్గదర్శకత్వం అంటే ఒక వ్యక్తిగత విద్య అని పేర్కొన్నది ఎవరు? 38వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కిస్టాన్ అనే విద్యావేత్త పేర్కొన్నాడు. 39వ ప్రశ్న. క్రింది వానిలో వ్యక్తిగత మార్గదర్శకత్వం కానిది? ఆప్షన్ ఏ ఆస్తి సమస్యలు, ఆప్షన్ బి విడాకులు, ఆప్షన్ సి సర్దుబాటు, ఆప్షన్ డి కోర్సుల ఎంపిక. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వ్యక్తిగత మార్గదర్శకత్వం కానిది. ముప్పై 39వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కోర్సుల ఎంపిక అనేది వ్యక్తిగత మార్గదర్శకత్వం కాదు. 40వ ప్రశ్న. సమూహ సభ్యుల మధ్య సత్సంబాలు మెరుగుపరిచేవాడే నాయకుడు? ఆప్షన్ ఏ కెటల్, ఆప్షన్ బి కౌలి, ఆప్షన్ సి బెక్, ఆప్షన్ డి జోన్స్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ నాయకుడు నిర్వచనాన్ని ఎవరు ఇచ్చారు అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. సమూహ సభ్యుల మధ్య సత్సంబంధాలు మెరుగుపరిచేవాడే నాయకుడు అని అన్నది ఎవరు? 40వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బెక్. 41వ ప్రశ్న. ఉత్తమ నాయకుని లక్షణం కానిది? ఆప్షన్ ఏ పట్టుదల కలిగి ఉంటారు, ఆప్షన్ బి ముందు చూపు ఉంటుంది, ఆప్షన్ సి అనుభవజ్ఞులతో మాత్రమే చర్చిస్తారు, ఆప్షన్ డి మార్పులను స్వీకరిస్తారు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉత్తమ నాయకుని లక్షణాలు కానిది. అదేవిధంగా సరి అయినవి ఇవ్వచ్చు, సరికానివి ఇవ్వవచ్చు. ఇక్కడ లక్షణం కానిది ఇవ్వడం జరిగింది. సో 41వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అనుభవజ్ఞులతో మాత్రమే చర్చిస్తారు అనేది లక్షణం కాదు. 42వ ప్రశ్న. 1993లో రూపొందించిన భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని ఎవరి సిఫార్సు మేరకు రూపొందించారు? ఆప్షన్ ఏ NPE 86, ఆప్షన్ బి POA 1992, ఆప్షన్ సి కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ డి యశ్పాల్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 1993లో రూపొందించిన భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని ఎవరి సిఫార్సు మేరకు రూపొందించారు అంటే అందుకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యశ్పాల్ మేరకు రూపొందించారు. 43వ ప్రశ్న. 1993లో రూపొందించిన భారం లేని అభ్యసనాన్ని పునః సమీక్షించాలి 2014 జూలై 14న నిర్ణయించింది ఎవరు? ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ బి NCERT, ఆప్షన్ సి NCTE, ఆప్షన్ డి CABE. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
2014 జూలై 14న నిర్ణయించింది. భారం లేని అభ్యసన పునఃసమీక్షించాలి అనేటువంటి దాన్ని ఆప్షన్ బి ఎన్సీఆర్టీ. 44వ ప్రశ్న 1993లో రూపొందించిన భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని పునఃసమీక్ష నూతన పాఠ్య ప్రణాళిక చట్టం 2005ను రూపొందించాలని ఎన్సీఆర్టీ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సంఘం అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ ఠాగూర్, ఆప్షన్ బి కపిల్ సిబల్, ఆప్షన్ సి రామ్మూర్తి, ఆప్షన్ డి యశ్పాల్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 44వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, యశ్పాల్. జాతీయ స్థాయి సంఘం అధ్యక్షుడు ఎవరండి? యశ్పాల్. 45వ ప్రశ్న ఎంతమంది సభ్యులతో కలిసి జాతీయ సారథ్య సంఘం ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 31, ఆప్షన్ బి 32, ఆప్షన్ సి 34, ఆప్షన్ డి 35. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంతమంది సభ్యులతో కలిసి జాతీయ సారథ్య సంఘం ఏర్పాటు చేశారు అంటే 45వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 35 మంది సభ్యులతో జాతీయ సారథ్య సంఘం ఏర్పాటు చేశారు. 46వ ప్రశ్న యశ్పాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జాతీయ సారథ్య సంఘం ఎన్ని ఫోకస్ గ్రూపులుగా విడిపోయింది? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 21, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 25. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. యశ్పాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జాతీయ సారథ్య సంఘం ఎన్ని ఫోకస్ గ్రూపులుగా విడిపోయింది? 46వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 21 ఫోకస్ గ్రూపులుగా విడిపోయింది. 47వ ప్రశ్న ఎవరి సిఫార్సుల మేరకు ఎన్సీఎఫ్ 2005ని రూపొందించారు? ఆప్షన్ ఏ ఎన్సీఆర్టీ, ఆప్షన్ బి సిఏబిఈ, ఆప్షన్ సి ఎన్సిటిఈ, ఆప్షన్ డి యశ్పాల్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరి సిఫార్సుల మేరకు ఎన్సీఎఫ్ 2005ని రూపొందించారు అంటే ఇక్కడ ఎన్సీఆర్టీ, సిఏబిఈ, ఎన్సిటిఈ వీటి అబ్జర్వేషన్స్ కూడా అడగవచ్చు. సో మనం వీటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. 47వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి యశ్పాల్ సిఫార్సుల మేరకు ఎన్సీఎఫ్ 2005ని రూపొందించారు. 48వ ప్రశ్న ఎన్సీఎఫ్ 2005ను ఎవరు రూపొందించారు? ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ బి సిఏబిఈ, ఆప్షన్ సి ఎన్సీఈఆర్టీ, ఆప్షన్ డి పిఓఏ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్సీఎఫ్ 2005ను ఎవరు రూపొందించారు? 48వ ప్రశ్నకు సమాధానాన్ని కనుక చూసినట్లయితే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఎన్సీఈఆర్టీ రూపొందించారు. 49వ ప్రశ్న ఎన్సీఎఫ్ 2005 కోసం నియమించి జాతీయ సారథ్య సంఘం తన నివేదికను సిఏబిఈకి ఎప్పుడు సమర్పించింది? ఆప్షన్ ఏ 2005 మే 2, ఆప్షన్ బి 2004 మే 2, ఆప్షన్ సి 2005 మార్చ్ 12, ఆప్షన్ డి 2005 మార్చ్ 22. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్సీఎఫ్ 2005 కోసం నియమించి జాతీయ సారథ్య సంఘం తన నివేదికను సిఏబిఈకి ఎప్పుడు సమర్పించింది అంటే అందుకు సమాధానం ఆప్షన్ ఏ 2005 మే 2న సమర్పించింది. 50వ ప్రశ్న ఎన్సీఎఫ్ 2005 ఏ వాక్యంతో ప్రారంభమైంది లేకపోతే ప్రారంభమవుతుంది? ఆప్షన్ ఏ సివిలైజేషన్ అండ్ డెవలప్, ఆప్షన్ బి ప్రోగ్రెస్ అండ్ సివిలైజేషన్, ఆప్షన్ సి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్, ఆప్షన్ డి పైవన్నీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఏ వాక్యంతో ప్రారంభమైంది అంటే 50వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే వాక్యంతో ప్రారంభమవుతుంది. 51వ ప్రశ్న
సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే వాక్యాన్ని ఎక్కడ నుండి తీసుకున్నారు? ఆప్షన్ ఏ సారనాథ్, ఆప్షన్ బి సాంచి, ఆప్షన్ సి వేదాలు, ఆప్షన్ డి గీతాంజలి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే వాక్యాన్ని ఎక్కడ నుండి తీసుకున్నారు? 51వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్, గీతాంజలి తీసుకున్నారు. 52వ ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ఒక విద్యార్థిని తల్లి పేర్కొన్న ఏ వాక్యంతో ముగుస్తుంది? ఆప్షన్ ఏ నేటి చదువు బాగుంది, ఆప్షన్ బి విద్య దేశానికి అవసరం, ఆప్షన్ సి నేటి విద్య ప్రయోజకుడిని తయారు చేస్తుంది, ఆప్షన్ డి నేటి విద్య చదువుకున్న మూర్ఖుణ్ణి తయారు చేస్తుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్సిఎఫ్ 2005 ఏమో ఏ వాక్యంతో ప్రారంభమవుతుంది అని చదువుకున్నాం. ఇప్పుడు ఏ వాక్యంతో ముగుస్తుందంటే ఆప్షన్ డి నేటి విద్య చదువుకున్న మూర్ఖుని తయారు చేస్తుంది. 53వ ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 యొక్క నినాదం? ఆప్షన్ ఏ భారం గల అభ్యసనం, ఆప్షన్ బి భారంతో అభ్యసనం, ఆప్షన్ సి భారం లేని అభ్యసనం, ఆప్షన్ డి భారం అయిన అభ్యసనం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్సిఎఫ్ 2005 వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనకు ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. యాభై మూడవ ప్రశ్నకు సమాధానం ఎన్సిఎఫ్ 2005 యొక్క నినాదం ఏది అండి? ఆప్షన్ సి భారం లేని అభ్యసనంగా చెప్పుకోవచ్చు. 54వ ప్రశ్న, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం విద్యా భారం ఎవరికి కాదు? ఆప్షన్ ఏ పాఠశాలకు, ఆప్షన్ బి విద్యార్థులకు, ఆప్షన్ సి ఉపాధ్యాయులకు, ఆప్షన్ డి ప్రభుత్వంనకు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, విద్యార్థులకు కాదు. 55వ ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ఎన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించింది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. యాభై 55వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి 4 మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించింది. 56వ ప్రశ్న, క్రింది వానిలో ఎన్సిఎఫ్ 2005 ముఖ్య సూత్రం కానిది? ఆప్షన్ ఏ పాఠశాల జీవితాన్ని బయట జీవితంతో అనుసంధానం చేయడం, ఆప్షన్ బి బట్టి కంఠస్థ పద్ధతులను నిషేధించడం, ఆప్షన్ సి పరీక్షలో మార్పులు లేకపోవడం, ఆప్షన్ డి పుస్తకాల బరువును తగ్గించడం. యాభై 56వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి పరీక్షలో మార్పులు లేకపోవడం. 57వ ప్రశ్న, పాఠశాలలో నేర్చుకునే ప్రతి విషయం వాస్తవ జీవితంలో ఉపయోగపడాలి అని నిర్ణయించింది? ఆప్షన్ ఏ యశ్పాల్, ఆప్షన్ బి ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ సి పిఓఏ 1992, ఆప్షన్ డి ఎన్పిఏ 86. యాభై 57వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఎన్సిఎఫ్ 2005. 58వ ప్రశ్న, కంఠస్థ బట్టి వల్ల అభ్యసనంలో సంభవించే మౌలిక మార్పు? ఆప్షన్ ఏ అభ్యసనం సులభతరం కావడం, ఆప్షన్ బి సమయం మిగులు, ఆప్షన్ సి అభ్యసనం భారం, ఆప్షన్ డి క్రియాత్మక అభ్యసనం.
58వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి అభ్యసన భారం అనేది మౌలిక మార్పు. 59వ ప్రశ్న బట్టి అనేది విద్యారంగం నుండి వేరుపరచలేకపోవడం వల్లనే మన విద్య ముందుకు సాగడం లేదు అని పేర్కొన్నది. ఆప్షన్ ఏ ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ బి ఎన్సిఆర్టీ, ఆప్షన్ సి ఎన్సిటిఈ, ఆప్షన్ డి సిఏబిఈ. తొమ్మిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. 60వ ప్రశ్న పరీక్షలు జీవితంలో ఐక్యం చేయాలని దీనిలో పొందుపరిచారు. ఆప్షన్ ఏ ఆర్టీఈ 2009, ఆప్షన్ బి ఎన్సిటిఈ, ఆప్షన్ సి ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ డి పైవన్నీ. అరవైవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఎన్సిఎఫ్ 2005 పొందుపరిచింది. 61వ ప్రశ్న జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 పాఠశాల దశలను ఎన్ని రకాలుగా వర్గీకరించింది. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 3. అరవై ఒకటవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి 4 రకాలుగా వర్గీకరించింది. 62వ ప్రశ్న ఆధునిక అభ్యసనానికి ఉపాధ్యాయులు. ఆప్షన్ ఏ మార్గదర్శకులు, ఆప్షన్ బి సలహాదారులు, ఆప్షన్ సి కాపలాదారులు, ఆప్షన్ డి పైవన్నీ. అరవై రెండవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి కాపలాదారులు అనేది సరైనది. 63వ ప్రశ్న ఈ క్రింది వానిలో భారతదేశంలో యుద్ధానంతర విద్య పునర్నిర్మాణం కోసం ఏర్పాటైన ప్రణాళిక. అరవై మూడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి సార్జెంట్ కమిటీ. 64వ ప్రశ్న రాజ్యాంగంలోని ఈ అధికరణ సమాచార హక్కును మౌలిక హక్కుగా పరిగణిస్తుంది. అరవై నాలుగవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి 19(1) అధికరణం. 65వ ప్రశ్న విద్యలో సమ్మిళిత ఉపగమం యొక్క లక్షణం కానిది ఏది. అరవై ఐదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి విషయ కేంద్రీకృతం. 66వ ప్రశ్న ఒక ప్రాథమిక పాఠశాలలో 138 మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్టీఐ చట్టం 2009 ప్రకారం ఈ పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య.
66వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ 5 మంది ఉపాధ్యాయులు కావాల్సి ఉంటారు. 67వ ప్రశ్న 9వ తరగతి ఉపాధ్యాయుడు వేర్వేరు పిల్లలకు వివిధ కృత్యాలను అభ్యాసంగా ఇచ్చారు. దీనికి అతి ప్రధాన కారణంగా మీరు దీనిని భావిస్తారు. అరవై ఏడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ప్రతి ఒక్క పిల్లవాడు ప్రత్యేకుడు. 68వ ప్రశ్న మంత్రణంలో సహాయార్థి క్రియాశీలకంగా వ్యవహరించే పద్ధతి. అరవై ఎనిమిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి అనిర్దేశిత మంత్రణం. 69వ ప్రశ్న ఒక ప్రాథమిక పాఠశాల 3వ తరగతికి ప్రవేశం కొరకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తే విద్యా హక్కు చట్టం ప్రకారం జరిమానం ఎంత? అరవై 69వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి 25,000 రూపాయలు జరిమానా. 70వ ప్రశ్న ఉపాధ్యాయుడు ఆకర్షణీయమైన బోధన కొరకు బోధనోపకరణాలు తయారు చేయుట. డెబ్బైవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ చర్యాపూర్వక దశకు సంబంధించింది. 71వ ప్రశ్న ప్రస్తుతం విద్య ఏ జాబితాలోని అంశం? డెబ్బై 71వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఉమ్మడి జాబితాలోని అంశం. 72వ ప్రశ్న 14 సంవత్సరాలలోపు పిల్లలను ఎటువంటి కఠినతరమైన పనులలో ఉంచకూడదని తెలియపరిచే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? డెబ్బై 72వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఆర్టికల్ 24 తెలుపుతుంది. 73వ ప్రశ్న భయసహిత నాయకత్వం. డెబ్బై 73వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ నిర్దేశిత నాయకత్వం. 74వ ప్రశ్న విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నది.
74వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి. జాన్ డూయి విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నాడు. 75వ ప్రశ్న ఉపాధ్యాయ విద్యలో ఏ విషయాన్ని ఒక ఐచ్ఛిక అంశంగా ప్రవేశపెట్టాలని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 పేర్కొంది. డెబ్బై ఐదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి. శాంతి విద్య. 76వ ప్రశ్న నిర్మాణాత్మక మూల్యాంకనంలో సాధనలో కానిది ఏది? డెబ్బై ఆరవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి. ఉక్త లేఖనం కాదు. 77వ ప్రశ్న హోదాల్లో హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు సంబంధించినది. డెబ్బై ఏడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి. విశ్వ మానవుల హక్కుల ప్రకటన. 78వ ప్రశ్న వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాల ప్రారంభించాలని చేసిన కమిషన్. డెబ్బై ఎనిమిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ. సెకండరీ విద్యా కమిషన్ 1952-53. 79వ ప్రశ్న కుర్జువైల్ మిషైను కనుగొన్న సంవత్సరం. డెబ్బై తొమ్మిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి. 1976లో కనుగొన్నారు. 80వ ప్రశ్న 41 నుండి 60 డెసిబల్స్ అనేది? ఎనభైవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి. మితస్థాయి వైకల్యం. 81వ ప్రశ్న విద్యా హక్కు చట్టాన్ని రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? ఎనభై ఒకటవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ. జూలై 20న ఆమోదించింది. 82వ ప్రశ్న వయసు నిర్ధారణ లేదని బడిలో ప్రవేశాన్ని నిరాకరించరాదు అనే దాన్ని ఏ సెక్షన్ తెలుపుతుంది?
82వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి సెక్షన్ 14 తెలుపుతుంది. 83వ ప్రశ్న ఉన్నత పాఠశాలకు కావలసిన స్థలం. ఎనభై మూడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ 3 ఎకరాలు స్థలం అవసరం. 84వ ప్రశ్న సిఆర్సి అనేది ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఎనభై నాలుగవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ 1990 నుండి అమల్లోకి వచ్చింది. 85వ ప్రశ్న శ్రేష్ఠ గ్రహణ మంత్రణంను ప్రతిపాదించినది. ఎనభై ఐదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఎఫ్సి థార్న్ ప్రతిపాదించాడు. 86వ ప్రశ్న ఏ కమిషన్ సిఫార్సు మేరకు మన దేశంలో 1975లో తొలి ఎన్సిఎఫ్ను రూపొందించారు? ఎనభై ఆరవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ కొఠారి కమిషన్ మేరకు రూపొందించారు. 87వ ప్రశ్న ఎన్సిఎఫ్ 2005 ఎన్నవ అధ్యాయంలో పాఠ్య ప్రణాళికను పేర్కొన్నారు? ఎనభై ఏడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి 3వ అధ్యాయంలో పేర్కొన్నారు. 88వ ప్రశ్న ఈ క్రింది వానిలో ఏది భారతదేశ సంస్కృతిని కాపాడుతుంది? ఎనభై ఎనిమిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి భాషలు సంస్కృతిని కాపాడుతుంది. 89వ ప్రశ్న ఏ దశ నుండి ప్రాచీన విదేశీ భాష అధ్యయనం జరపాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది? ఎనభై తొమ్మిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి మాధ్యమిక దశ నుండి జరపాలని పేర్కొంది. 90వ ప్రశ్న భాషను మూల్యాంకనంతో ముడిపెట్టరాదు అని పేర్కొన్నది.
90వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఎన్సిఎఫ్ 2005. 91వ ప్రశ్న గణితం అంటే సూత్రాలను నేర్పడం కాదు అని పేర్కొన్నది. 91వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఎన్సిఎఫ్ 2005 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 92వ ప్రశ్న ఎన్సిఎఫ్ 2005 అనుసరించి గణితం ముఖ్య ఉద్దేశంలో లేనిది. 92వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి మూర్త ఆలోచన ఉద్దేశంలో లేదు. 93వ ప్రశ్న నాణ్యమైన గణిత విద్య అందుబాటులో ఉండడం ప్రతి బిడ్డ హక్కు అని పేర్కొన్నది. 93వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. 94వ ప్రశ్న ఎన్సిఎఫ్ 2005 అభ్యాసాన్ని ఏ దృష్టితో చూస్తుంది. 94వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి అంతర్దృష్టితో చూస్తుంది. 95వ ప్రశ్న ఎన్సిఎఫ్ 2005 ఎలాంటి అభ్యసనం ఉండాలని పేర్కొంటుంది. 95వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి పైవన్నీగా ఉండాలని పేర్కొంటుంది. 96వ ప్రశ్న అభ్యసనం ఈ క్రింది విధంగా ఉండరాదు. 96వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ప్రాజెక్టులకు ఆస్కారం ఉండరాదు అనేది సరికాదు. 97వ ప్రశ్న ఈ క్రింది వానిలో ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక విషయం కానిది ఏది. తొంభై ఏడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి లౌకిక విద్య అనేది విషయం కానిది. 98వ ప్రశ్న ఆంగ్లం ఎప్పుడూ ఒంటరి భాష కాదు, బ్రహ్మ సూచించిన అన్ని భాషలను ఏకం చేయడం దాని విధి అని పేర్కొన్నది.
98వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. 99వ ప్రశ్న అభ్యసనంలో చేయకూడనిది. తొంభై తొమ్మిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఏది కాదు అనేది సరైనది. 100వ ప్రశ్న మనం శిశువు శిక్షణ పొందే ప్రాణిగాను లేదా మనం రూపొందించే కంప్యూటర్గా భావిస్తున్నామని విమర్శించింది. చివరి ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఎన్సిఎఫ్ 2005 విమర్శిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మనం రాసుకున్నటువంటి డే 10 పెడగాజీ ఎగ్జామ్. సో మీరందరూ కూడా చక్కగా రాసి ఉంటారని భావిస్తున్నాను. అదేవిధంగా మీ మిత్రులకు మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి.